చేసాం ఈ అధ్యాయంలో. ఈ రాత్రి 18వ వచనం నుండి చివరి వరకు 31వ వచనం వరకు మనం అక్కడ ఉన్నటువంటి సంగతులను, మన పాఠం కొరకై కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దాం. దేవుడు మోషే యొక్క సందేహాలన్నిటిని కూడా, అతను అడిగినటువంటి ప్రతి సందేహానికి కూడా దేవుడు జవాబు చెబుతూ ఉన్నాడు. అయితే 5వ పర్యాయం దేవుడు మోషే మీద కోపపడినట్టుగా మనం చదువుతున్నాం. మనం కూడా దేవునిని మోషే వలె అనేక మార్లు విసిగించే వారంగా ఉండకూడదు. దేవుడు 1-2 సార్లు మనతో మాట్లాడినప్పుడు మనం దేవుని యొక్క చిత్తానికి లోబడేటువంటి వారంగా ఉండాలి. సమూయేలును కూడా దేవుడు పిలిచినప్పుడు దేవుని యొక్క చిత్తానికి ఒక్కసారి అతడు లోబడినట్టుగా వాక్యంలో మనం చదువుతున్నాం. భక్తులు అలాగూ దేవుని చిత్తానికి లోబడ్డారు. మనం కూడా అలాగూ లోబడాలి తప్ప దేవునికి కోపం కలిగించే విధంగా మనం నడుచుకోకూడదు. చివరికి మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. 18వ వచనం ఈ రాత్రి మనం అక్కడి నుండి చదువుదాం. తరువాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదను అని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుము అని మోషేతో అనెను. ఇక్కడ ఐగుప్తు దేశానికి మోషే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి తన మామ దగ్గరికి వెళ్ళి తన మామతో మాట్లాడుతూ సెలవైన ఎడల అనే మాట మనం చూస్తున్నాం. అంటే తన మామ యొక్క సెలవు తీసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు వెళతాను అన్నాడు. అంటే నీవు గనక సెలవిస్తే నేను వెళతాను అన్నాడు. కోడలైనటువంటి రూతు కూడా తన అత్తయ్య అయిన నయోమితో కూడా మాట్లాడేటప్పుడు ఇలాగే అన్నది. ఏమన్నది? నీ సెలవైన ఎడల నేను వెళ్ళి పొలములో పరిగి ఏరుకుంటాను అని అంది. ఇక్కడ మోషే ఏమో తన మామ యొక్క సెలవు తీసుకొని బయలుదేరుతున్నట్టుగా, కోడలైనటువంటి రూతు కూడా తన అత్తయ్య అయిన నయోమి సెలవు తీసుకొని పొలంలో పరిగి ఏరుకోవడానికి బయలుదేరుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ యాకోబు బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు, తన మామ దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి, నీ సెలవైతే నేను కూడా నా బంధువుల దగ్గరికి వెళుతున్నాను అని అన్నాడా? అక్కడ అనలా. అక్కడ ఏం చేశాడు యాకోబు? ఏం చేశాడు? అస్సలు చెప్పలే కదా, చెప్పకుండానే వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరేమో సెలవు తీసుకుని వెళితే, యాకోబేమో ఆయన సెలవు లేకుండానే వెళ్ళిపోయాడు. తేడా ఎందుకని? తేడా ఏంటి? అక్కడ స్వభావాన్ని బట్టే కదా. తన మామ స్వభావం లాబాను యొక్క స్వభావం సరి అయినది కాదు. అందుకని అతనితో చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ యిత్రో స్వభావం, నయోమి స్వభావం అది మంచి స్వభావం కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అడిగి వెళ్ళారు.
స్వభావాన్ని బట్టే మనకి ఎదుటివారు మనకి ఆ గౌరవం అనేది ఇస్తారు. అది మన యొక్క స్వభావం మంచి స్వభావం అయినప్పుడు అవతలి వ్యక్తి మనల్ని గౌరవిస్తారు, మనకి విలువ ఇస్తారు. ఇక్కడ కూడా మనము నీ సెలవైతే నేను వెళతానని బయలుదేరితే ఇత్రో కూడా అన్నాడు, క్షేమంగా వెళ్ళు అని మోషేతో అన్నాడు. 19వ వచనం, అంతట యెహోవా, నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయిరు గనుక ఐగుప్తుకి తిరిగి వెళ్ళుము అని మిద్యానులో మోషేతో చెప్పాను. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీ ప్రాణము వెదకిన మనుషులందరూ కూడా చనిపోయారు, నీవు ఐగుప్తుకి తిరిగి వెళ్ళు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మోషే ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళాలి. అసలు ఐగుప్తు దేశం నుండి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అలా వచ్చిన కారణం ఏంటి? మనం 3వ అధ్యాయము 2వ అధ్యాయంలో చూడండి, ఒక మాట చదువుదాం. ఆడ ఫరో తనను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు పారిపోయి వచ్చాడు కదా. 2వ అధ్యాయం 15వ వచనం, ఫరో ఆ సంగతి విని మోషేని చంపజూచెను అనే మాట. మోషేని చంపాలనుకున్నది ఎవరు? ఫరో. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు మోషేతోటి? నిన్నెవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే నీ ప్రాణమును వెదకారో వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు చనిపోయారు. అలాగైతే మోషేని చంపాలనుకున్నటువంటి ఫరో ఇంకెవరైనా ఉన్నారేమో, వారందరూ ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది మోషే ఇక్కడికి వచ్చి? 40 సంవత్సరాలైంది. అసలు 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేవుడు ఎందుకు ఆ విషయాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు? ఫరో పారిపోయి వచ్చి ఇప్పటికి 40 సంవత్సరాలైంది. 40 సంవత్సరాలైనా కూడా మోషేలో ఆ భయం అనేది ఉంది. నన్ను దేవుడు మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళమంటున్నాడు, ఇప్పుడు నేను ఐగుప్తు దేశానికి వెళితే అసలు నేను ఇక్కడికి వచ్చిందే ఎందుకు? వారు చంపుతారని భయపడి నేను వచ్చా. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళుతున్నాను, నన్ను చంపేవాళ్ళు ఇప్పుడు నన్ను చూశారంటే ఐగుప్తు దేశంలో మళ్ళీ నన్ను చంపుతారేమో అనే ఒక భయము తన హృదయంలో ఉంది. పాపము అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా కదా, ఆ పాపము అనేది మనల్ని ఏం చేస్తుంది? వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపము యొక్క ఫలం చూడండి. ఆనాడు మోషే హత్య చేశాడు, ఐగుప్తీయుని చంపాడు, ఇసుకలో పాతి పెట్టాడు. దాని విషయమై ఫరో చంపాలని అనుకున్నాడు, పారిపోయి వచ్చాడు. ఇప్పుడు మరలా అదే ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు 40 సంవత్సరాలైన తర్వాత కూడా తన మనసులో ఏం మెదులుతుంది? ఆ విషయమే మెదులుతుంది. మన జీవితాల్లో కూడా అంతే. పాపము చేసినప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా కూడా అది మన మనసులో కదా మనల్ని ఆ గాయం అనేది మనల్ని రేపుతూ ఉంటుంది. అందుకని మనము పాపము చేయకుండా జీవించాలి ప్రియులారా. మన జీవితంలో అవిధేయతలో లేకుండా మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. మోషే ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత వెళ్ళవలసి వస్తే తన మనసులో ఆలోచన ఉంది. అందుకని దేవుడు అతన్ని ధైర్యపరచడానికి ఈ మాట అంటున్నాడు, నీ ప్రాణమును వెదకిన వారందరూ కూడా చనిపోయారు, ఇప్పుడు నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు. ఆ మాట ఎప్పుడైతే దేవుడు మోషేతో చెప్పాడు, మోషే హృదయంలో ఎలాగుండి ఉంటుంది? అమ్మయ్యా కదా, ఒక ధైర్యం. దేవుడే చెప్పాడు నాతోటి, నన్ను చంపాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడు నేను ఐగుప్తు దేశానికి ఎలా వెళ్ళొచ్చు? నిర్భయంగా వెళ్ళొచ్చు. దేవుడు తన దాసుడైనటువంటి మోషేని అతనిలో ఉన్న భయాన్ని తొలగించి అతనిని ధైర్యపరచి అతన్ని ఐగుప్తు దేశానికి పంపుతున్నాడు. సహోదరుడా సహోదరి, మన దేవుడు మనలో ఏ విషయమైతే భయం ఉన్నదో, ఏ విషయమైతే ఆందోళన ఉన్నదో ఆ విషయాన్ని దేవుడు తీసివేసి, అది నేను తీసివేశానుగా ఇక నువ్వు ధైర్యంగా ఉండు అని దేవుడు మనలను ధైర్యపరచి ఆయన బలపరిచి నడిపించేవాడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మనలను ధైర్యపరిచేవాడు. మన మనసులో ఏముందో ఆయనకు తెలుసు.
మన మనసులో ఏ విషయమైతే భయపడుతున్నామో, ఏ విషయమైతే ఆందోళన చెందుతున్నామో ఆయనకు తెలుసు. అందుకని వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి ఆయన మనల్ని ధైర్యపరిచి నడిపించేవాడు. నీ ప్రాణమును వెదిగిన వారందరూ కూడా చనిపోయారు మోషే, ఇంక నువ్వెందుకు ఆ విషయం ఆలోచన చేస్తావు, వెళ్ళు అన్నట్టుగా దేవుడు మోషేని ధైర్యపరిచి పంపిస్తున్నాడు. హేరోదు కూడా యేసు ప్రభువుని చంపడానికి, అంటే ఆయన 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరిని కూడా చంపాలని చెప్పినప్పుడు దేవుడు తన దూతను పంపించి యోసేపుతో చెప్పాడు, హేరోదు చంపాలనుకుంటున్నాడు, నీ వెంటనే ఆ శిశువుని తీసుకొని, మరియను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళని చెప్పాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు యోసేపు. మరియని ఆ బాలుడకు శిశువుగా ఉన్న యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఎంతకాలం ఉన్నారో తెలియదు. తర్వాత హేరోదు ఒకరోజు ఏమైపోయాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే దూత యోసేపు ప్రత్యక్షమై ఐగుప్తు దేశంలో ఏమన్నాడు, శిశువు ప్రాణమును తీయజూచిన వారు ఏమైపోయారు, చనిపోయారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపో. మన దేవుడు మనము ఏ విషయమైతే భయపడుతున్నామో, ఏ విషయమైతే దిగులు పడుతున్నామో, ఏ విషయమైతే ఆందోళన చెందుతున్నామో ఆ విషయములో దేవుడు తన కార్యమును జరిగించి మనల్ని ధైర్యపరిచి నడిపించేవాడు. యోసేపును కూడా దేవుడు చెప్పాడు, హేరోదు చనిపోయాడు కాబట్టి ఇక నీవు నిర్భయంగా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు అని పంపించాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా దేవుడు మోషేని అలాగూ ధైర్యపరుస్తున్నాడు. నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు, ఐగుప్తుకి వెళ్ళని చెప్పాడు. 20వ వచనం, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను చేతబట్టుకుని పోయెను. తన భార్యను 2 కుమారులను తీసుకొని గాడిద మీద కూర్చోబెట్టి వారిని తీసుకుని ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకుని పోయాడు ఆ మాట ప్రత్యేకంగా రాశారు కదా. బట్టలు తీసుకుని పోయాడనో కదా, వెళ్ళేటప్పుడు ఆ వెండి బంగారాలు తీసుకుని పోయాడనో, లేకపోతే వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పశు సంపదను తీసుకొని వెళ్ళిపోయాడనో లేదు. అక్కడ ఏం తీసుకుని వెళ్ళాడు, ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒకటే ఒక్క మాట ఉంది, దేవుని కర్రను చేత పట్టుకొని పోయెను. ఏ కర్రది? ఇక్కడ ఆ కర్రకు ఒక పేరు పెట్టబడింది. ఏ కర్రది? దేవుని కర్ర. 4వ అధ్యాయంలోనే 2వ వచనంలో దేవుడు ప్రశ్నించాడు మోషేని, నీ చేతిలోనిది ఏమిటి అని అన్నప్పుడు నా చేతిలో దేవుని కర్ర ఉందన్నాడా, కర్ర ఉందన్నాడా? ఆ కర్ర అన్నాడు, అంతే కదా. దేవుని కర్ర అని అనలేదు. కర్ర, ఆ మామూలు కర్ర, సాధారణమైన ఆ కర్ర ఇప్పుడు ఏ కర్రగా పిలువబడుతుంది? అది ఇప్పుడు దేవుని కర్రగా పిలువబడుతుంది. ఇప్పుడు దేవుని కర్రగా పిలువబడుతుంది. అది అంతకుముందు అది దేవుని కర్ర కాదు. అంతకుముందు అది సాధారణమైన కర్ర. అది గొర్రెలను మేపేటప్పుడు ఉపయోగించేటువంటి కర్ర, గొర్రెలను తోలడానికి ఉపయోగించే కర్ర. కానీ అదే కర్ర ఇప్పుడు ఏ కర్రగా పిలువబడింది? దేవుని కర్ర. ఎందుకు అది దేవుని కర్రగా పిలువబడింది? ఆ కర్రతోనే దేవుడు ఏం చేయించాడు? మోషే చేత అద్భుతాలు చేయించాడు. ఆ కర్రతోనే దేవుడు అద్భుతములు చేయించాడు. కాబట్టి ఇప్పుడు ఆ కర్రకి ఏ పేరు పెట్టబడింది? అది దేవుని కర్ర. అలాగైతే మన జీవితాలలో కూడా మనం కూడా సాధారణమైన మనుషులం కదా, దేనికి పనికిరాని అటువంటి మనుషులం మనం కూడా ఒకప్పుడు. కానీ దేవుడు తన రక్తము ద్వారా మనలను కొని, దేవుడు తన రక్తము ద్వారా మన పాపము నుండి మనల్ని విమోచించి ఇప్పుడు మనలను ఆయన ప్రజలనుగా చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలమయ్యాం కదా. ఆ కర్ర దేవుని కర్ర అయినట్టుగా మనం ఇప్పుడు ఎవరి పిల్లలమయ్యాం? దేవుని పిల్లలమయ్యాం. దేవుని చేతిలో ఒక సాధనాలమయ్యాం. దేవుని సాధనాలం. అది దేవుని పిల్లలం, దేవుని కొరకైన సాధనములం, దేవుని కొరకైన పాత్రలం. ఈ విషయం
పౌలు విషయంలో చెప్పబడింది. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం చూడండి. అననీయతోటి దేవుడు యేసు ప్రభు చెబుతున్నాడు అననీయతోటి, అననీయ నీవు తిన్ననది అనబడిన వీధికి వెళ్ళు, ఆ వీధిలో ఒక ఇంటిలో తార్సువాడైనటువంటి సౌలు అనేవాడు ఉంటాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతని తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయనని చెప్పి అన్నప్పుడు అననీయ కూడా అంటాడు, అయ్యా అతడు చాలా కీడు చేశాడు కదా అంటే, నీవు వెళ్ళు అంటూ ఇప్పుడు అతని గురించి చెప్పిన మాట చూడండి. 15వ వచనం, 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అలాగైతే ఇప్పుడు సౌలు ఎవరు? సౌలుకు ఒక పేరు పెడుతున్నాం ఇక్కడ మనం, నా సాధనం. అది యేసుప్రభు ఏమంటున్నాడు సౌలు గురించి? నేను ఏర్పరచుకొనిన సాధనం, నా సాధనము సౌలు. అది పౌలు ఎవరు? యేసు ప్రభువు యొక్క సాధనం. ఈ కర్ర ఏ కర్ర? ఇది దేవుని కర్ర, ఇది దేవుని సాధనం. అలాగైతే సహోదరుడా సహోదరి, నీకు నాకు కూడా ఆ పేరు పెట్టబడిందా? దేవుని కర్ర, దేవుని సాధనం, దేవుని కొరకైన పాత్రగా నీవు నేను ఉండగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. మోషే చేతిలో ఉన్నది ఇప్పుడు అది గొర్రెలను మేపే కర్ర కాదు, అది దేవుని కర్ర. అలాగైతే నీవు నేను కూడా దేవుని సాధనములముగా మనము ఉండాలి. నీ ద్వారా నా ద్వారా దేవుడు పని జరిగించేటప్పుడు మనము దేవుని సాధనములంగా మార్చబడతాం. ఇది దేవుని కర్ర. మోషే తన భార్య పిల్లలను తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. మోషే చేతిలో ఏముంది? మోషే చేతిలో ఏముంది? దేవుని కర్ర ఉన్నది. నీ చేతిలో ఏముంది? నా చేతిలో ఏముంది? మన చేతిలో ఏముండాలి అసలు? మోషే చేతిలో ఏముంది? మోషే చేతిలో దేవుని కర్ర ఉంది. నీ చేతిలో నా చేతిలో ఉండవలసింది కూడా ఏంటంటే దేవుని వాక్యం. ఎజ్రా గ్రంథం చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో అర్థహషస్త రాజు ఎజ్రా తోటి ఏం చెప్పాడో మనము అక్కడ ఒక మాట చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. అర్థహషస్త రాజు ఎజ్రా తోటి ఒక లెటర్ రాసి పంపిస్తూ ఏం చెప్పాడో చూడండి. 12వ వచనం. రాజైన అర్థహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడును అయిన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఎలాగో సెలవిచ్చను, చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి అన్నాడు. అలాగైతే ఎజ్రా చేతిలో ఏముంది? చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి విమర్శ చెయ్యము. యెరూషలేము విషయంలో విమర్శ చెయ్యము. ఎజ్రా నీ చేతిలో దేవుని ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యెరూషలేముకు విమర్శ చెయ్యి అని అంటున్నాడు. ఎజ్రా చేతిలో దేవుని ధర్మశాస్త్రము ఉన్నది. అలాగైతే మోషే చేతిలో ఉన్నది ఒకే ఒకటి, అది దేవుని కర్ర. నీ చేతిలో నా చేతిలో కూడా ఉండవలసింది ఒకటే ఒకటి. ఏంటిది? అది దేవుని వాక్యం. పరిశుద్ధ గ్రంథం మన చేతులలో ఉండాలి ప్రియులారా. మన చేతిలో ఉండవలసింది దేవుని వాక్యం. అర్థహషస్త రాజు చెప్పాడు, చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రం అన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో కూడా చూడండి మరొక మాట. 17వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయములో 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. తన ఏలుబడి యందు, అంటే యెహోషాపాతు ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకు అతడు పెద్దలైన బెన్హయీలను, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మేకాయాను, షమయ, నెతన్య, జబద్యా, అశాహేలు, షమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా,
అను లేవీయులను యాజకులైన ఎలీషామాను యెహోరామాను పంపెను. మొత్తం 16 పేర్లు ఉన్నాయి ఇక్కడ. వీరందరిని పంపించాడు యెహోషాపాతు. పంపుతూ ఏమన్నాడు చూడండి, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతబుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటిని కూడా సంచరించుచు జనులకు బోధించిరి. వారందరూ 16 మందిని యెహోషాపాతు యోధా పట్టణాలలోనికి పంపినప్పుడు వారు ఏం తీసుకుని వెళ్ళారు చేతిలో? ఆ మాట, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతబుచ్చుకొని. చేతిలో ఏముంది? దేవుని ధర్మశాస్త్రం. ఎజ్రా చేతిలో ఏముంది? దేవుని ధర్మశాస్త్రం. ఇక్కడ 16 మంది యాజకుల పేర్లున్నాయి, లేవీయుల పేర్లున్నాయి. వాళ్ళ చేతిలో ఏముంది? దేవుని ధర్మశాస్త్రం. ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు రాసిన మాట చదువుకుందాం. ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు రాస్తున్నాడు, ఆ సంఘానికి రాస్తూ, మీరు మూర్ఖులైన వక్రజనము మధ్య కదా మీరు జ్యోతుల వలె ఉన్నారు అని వ్రాస్తూ వాళ్ళ చేతిలో ఏముందో వ్రాశాడు. చూడండి 16వ వచనం, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మీ చేతిలో ఏముంది? మీ చేతిలో జీవవాక్యము ఉన్నది. జీవవాక్యమును మీరు చేతపట్టుకొని లోకములో జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎజ్రా చేతిలో దేవుని ధర్మశాస్త్రం, 16 మంది లేవీయులు యాజకుల చేతిలో దేవుని ధర్మశాస్త్రం, ఫిలిప్పీ సంఘస్థుల చేతిలో దేవుని ధర్మశాస్త్రం. మన చేతిలో కూడా ఏముండాలి? మన చేతిలో కూడా దేవుని వాక్యం. నీ చేతిలో దేవుని వాక్యం ఉందా? మన చేతిలో ఉండవలసింది దేవుని వాక్యం. ఇక దేవుని వాక్యం తప్ప ఇంకా మన చేతుల్లో ఏమి ఉండకూడదు. దేవుని వాక్యం తప్ప ఇంకా మన చేతుల్లో ఏమీ ఉండకూడదు. ప్రియులారా, దేవుని వాక్యము మన చేతిలో ఉండాలి. అది పట్టుకుంటే అది ఎంత ఘనత, ఎంత భాగ్యం, ఎంత ధన్యత దేవుని వాక్యమును పట్టుకోవటం. మోషే చేతిలో దేవుని కర్ర ఉన్నది. ఆ ఆయన చేతిలో ఉన్న దేవుని కర్ర ఈనాడు మన చేతిలో ఉన్న దేవుని వాక్యానికి పోలిక. ఆయన వెళ్ళేటప్పుడు దేవుని కర్రను చేతబట్టుకుని పోయాడు. 21వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను. వెళ్ళేటప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి 21, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. ఎందుకన్నాడు ఆ పదం? చేయవలెను సుమి అంటే చేయాలయ్యా మోషే, మర్చిపోతావేమో, నీకు చేయడానికి నేను కొన్ని సూచక క్రియలు మహత్కార్యాలు నీకు నేర్పించానుగా 3 చెప్పాడు కదా. ఒకటి కర్ర పాము కావడం, తర్వాత రెండవది తన చేతిని రొమ్ము మీద ఆనుంచుకున్నప్పుడు అది కుష్ఠరోగంతో మార్చబడటం, మూడవది ఏటిలో నీళ్లు రక్తంగా మారడం. నీకు చెప్పాను కదా, నీకు చెయ్యడానికి నేనిచ్చినటువంటి మహత్కార్యాలు వాటిని చెయ్యాలి సుమి అంటే మర్చిపోతావేమో, చెయ్యాలి అన్న. మోషేకి ఏమి ఇచ్చాడు చేయడానికి? 3 సూచక క్రియలు ఇచ్చాడు, 3 మహత్కార్యాలు ఇచ్చాడు. నీకు నాకేమి ఇచ్చాడు చేయడానికి? ప్రసంగి గ్రంథం. మనకేమి ఇచ్చాడు దేవుడు చేయడానికి? 9వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. మోషేకి చేయడానికి దేవుడు సూచక క్రియలు ఇచ్చానని చెప్పాడు, వాటిని ఫరో ఎదుట చెయ్యాలి అని చెప్పాడు. మనకేమి ఇచ్చాడు? 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను అన్నాడు. మనకేమి ఇచ్చాడు చేయడానికి? పని. ఏ పని ఇచ్చాడు నీకు? మోషేకి చేయడానికి సూచక క్రియలు ఇచ్చాడు. ఈనాడు నీకు నాకు చేయడానికి దేవుడు ఒక పని ఇచ్చాడు. చేయడానికి ఇచ్చాడా లేకపోతే కప్పిపెట్టడానికి ఇచ్చాడా?
చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీ శక్తి లోపము లేకుండా చెయ్యము అన్నాడు. దేవుడు నీకేమి ఇచ్చాడో చేయడానికి, ఏ పని ఇచ్చాడో ఆ పనిని మన శక్తి లోపము లేకుండా మనం చేసేవారంగా ఉండాలి. ఏ పని ఇచ్చాడో నీకే తెలుసు. ప్రతివానికి కూడా దేవుడు పని ఇచ్చాడని కొరింథీ పత్రికలో మనం చదువుతాం. శరీరములో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా పని ఎలాగున్నదో సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలకు అందరికీ కూడా పని ఉన్నది. అది దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో చేయడానికి ఆ పని చేయాలి. సుమి అన్నాడు. సుమి అన్నాడా లేదా? తప్పకుండా చేయాలి. దాని అర్థం అది. నీకు చేయడానికి నేను ఇచ్చినటువంటి సూచక క్రియలను నీవు ఫరో ఎదుట చేయవలను సుమి అన్నాడు. అయితే చూడండి ఏమన్నాడు, 21వ వచనం. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. నువ్వు అద్భుతాలు చేస్తావు గాని, నేను చెప్పిన సూచక క్రియలు చేస్తావు కానీ అతడు మాత్రం జనులను పోనీయడు. ఎందుకు పోనీయడు? అక్కడ ఒక మాట అన్నాడు, నేను అతని హృదయమును కఠినపరచెదను. ఈ మాట చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న, దేవుడు హృదయాన్ని కఠినం చేస్తుంటే ఇంకా ఆయన ఎందుకు బానిస్తాడు? మరి దేవుడు ఎందుకు కఠినం చేస్తున్నాడు అతని హృదయాన్ని? దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడంటే చూడండి, ఇదే 3వ అధ్యాయం 18వ వచనం చివరిలో చెప్పాడు, మీరు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి మా దేవుడికి మేము 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి మా దేవుడికి బలి అర్పించాలని చెప్పు అని చెప్పవలెను. 19వ వచనం చూడండి, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ములను పోనీయడని నేను ఎరుగుదును. మిమ్మలను పోనీయడని నేను ఎరుగుదును. నాకు తెలుసు అతడు పోనీయడని. భవిష్యత్తు ఎరిగిన వాడు దేవుడండి. జరగబోయే సంగతులను ఎరిగిన వాడు దేవుడు. నీవు ఎన్ని అద్భుతాలు చేసినా కూడా అతడు పోనివ్వడని నాకు తెలుసు. కాబట్టి నేను అతని హృదయాన్ని ఏం చేస్తాను? ఇప్పుడు కఠినం చేస్తా. ముందు తప్పెవరిది? నాదే ఫరోదా? ఫరోదే. మీరు వెళ్ళారు, సూచక క్రియలు చేశారు, మహత్కార్యాలు చేసినప్పుడు అతడు వీళ్ళు దేవుని శక్తితోటే కార్యాలు చేస్తున్నారని అతడు మిమ్మల్ని పోనీయాలి కదా. కానీ అతడు పోనివ్వడని నాకు తెలుసు. కాబట్టి నేను అతని హృదయాన్ని ఏం చేస్తాను? కఠినం చేస్తాను అని ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. మొదటి తప్పు ఫరోదే. దేవునికి జరగబోయే సంగతులు తెలుసు. అతడు పోనిస్తాడో పోనివ్వడో, అతడు మొండిగా ప్రవర్తిస్తాడో సాత్వికంగా మంచిగా ఉండి మంచి మనసు కలిగి వాళ్ళను పోనిస్తాడో దేవుడికి ముందే తెలుసు. అందుకనే అతడు పోనివ్వడు. కాబట్టి నేను ఫరో హృదయాన్ని ఏం చేస్తాను? కఠినం చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన పిల్లలమైనటువంటి మన జీవితాలలో కూడా ఆయన ఇచ్చినటువంటి అవకాశములను మనము గనక సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు మన హృదయాలను కూడా ఏం చేస్తాడు? కఠినం చేస్తాడు. ఇది వాక్యం చెప్పే సత్యం. రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం. రోమాపత్రిక 1వ అధ్యాయంలో దేవుడు మొదట మనల్ని హెచ్చరిస్తాడు. మనల్ని సరిచేయటానికి ఆయన ఎన్నో సార్లు ఆయన గద్దిస్తాడు, మందలిస్తాడు, ఆ దేవుని సేవకులను పంపిస్తాడు. ఇన్ని చేసినా కూడా మనం ఇంకా మొండిగా ఉంటే ఇక తర్వాత దేవుడే మన హృదయాలను కఠినం చేస్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో 18వ వచనం నుండి భక్తిహీనులు యొక్క లక్షణాలు రాశాడు. వాళ్ళు దేవుణ్ణి విశ్వసించకుండా, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టిని పూజిస్తూ ఉంటారు అని 18వ వచనం నుండి రాసుకుంటూ వచ్చి 24లో ఏమన్నాడు చూడండి. ఏ హేతువు చేత
నన్ను వాళ్ళు ఆరాధించకుండా, సృష్టికర్తనైన నన్ను వారు పూజించకుండా వారు సృష్టిని పూజిస్తున్నారు. ఈ హేతువు చేత వారు తమ హృదయములో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లుగా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడే వాళ్ళని దేనికి అప్పగించాడంట? అపవిత్రతకు అప్పగించేశాడంట. దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. ఎందుకు అప్పగించాడు? పైన 18 నుంచి మనం చదువుతున్నాం. సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేయకుండా సృష్టిని పూజిస్తూ ఉంటుంటే దేవుడు చూసి 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 విసుగు చెంది ఇక దేవుడు ఏం చేశాడు? వాళ్ళని దేనికి అప్పగించాడట? అపవిత్రతకు అప్పగించి వేశాడు. అది కఠినం చేయటం అంటే అది. ఇక వాళ్ళు మారు మనసు పొందటానికి ఇక వాళ్ళకి అవకాశం ఇక లేనే లేదు. మళ్ళీ 26వ వచనం కూడా చూడండి. 25లోనేమో సృష్టికర్తకు బదులుగా వారు సృష్టిని పూజిస్తున్నారు అని వ్రాసి, అందువలన 26లో రాశాడు, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. దేనికి అప్పగించాడట? తుచ్చమైనటువంటి అభిలాషలకు, చెడ్డ కోరికలకు, దురాశలకు వారిని ఏం చేశాడు? దేవుడు అప్పగించెను. 28వ వచనం చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి ఎన్నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములను చేయడానికి దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఏ మనసు ఇచ్చేశాడట? అది ఇప్పుడు ఫరోకు కూడా దేవుడు హృదయాన్ని ఏం చేశాడు? కఠినం చేశాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు మొదట మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. మన మేలు కోరి, మన బాగు కోరి, మన క్షేమము కోరి ఆయన కొన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాలను గనక మనం ఉపయోగించుకోకపోతే, సద్వినియోగం చేసుకోకపోతే ఇక దేవుడు ఆపేసి మన మనసును ఏం చేస్తాడు? ఆయన కఠినం చేస్తాడు. మన మనసును భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ఆ మాటలు మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాటలు, ఆ పదాలు ఆ భక్తిహీనుల గురించి వ్రాయబడినవి. దేవుని పిల్లలమైనటువంటి మన విషయంలో కూడా సామెతల గ్రంథం 29:1 ఉంది కదా, ఎన్ని మారులు గద్దించినా కూడా లోబడకపోతే ఇంకేం చేస్తాడు దేవుడు? మరి తిరుగు లేకుండా వాడు హఠాత్తుగా నాశనమగును. నాశనం కావు కానీ దేవుడు శిక్షిస్తాడు. అది దాని అర్థం. ఎన్ని మారులు గద్దించినా, ఎన్ని సూచక క్రియలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా కూడా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా హెచ్చరించినా కూడా నువ్వు సరి చేసుకోవా, వ్యక్తిగతంగా కలిసి మాట్లాడినా కూడా నువ్వు సరి చేసుకోకపోతే ఇక దేవుడు ఏం చేస్తాడంటే కఠినం చేస్తాడు. దేవుడు అన్నాడు ఫరో గురించి, నేను అతని హృదయమును కఠినపరచదను. ఎందుకంటే అతడు మొదట తన హృదయాన్ని కఠినం చేసుకొని ఇశ్రాయేలీయులను పోనీయడని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు, నేను అతని హృదయాన్ని కఠినం చేస్తాను, అతడు జనులను పోనీయడు. 22వ వచనం చూడండి, ఇంకేమన్నాడు? అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వానిని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు అన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇశ్రాయేలు ఇలాంటి ఎవరనుకుంటున్నావు? దేవుని జనాంగం వాళ్ళు, దేవుడు వారిని చాలా గొప్పగా ఎంచుకున్నవాడు, దేవునికి ఇశ్రాయేలీలంటే చాలా ప్రత్యేకం, వాళ్ళకి చాలా ఇశ్రాయేలీలంటే దేవునికి చాలా ఇష్టం, వారు ఆశీర్వదించబడిన వారు. కాబట్టి వాళ్ళని కనుక నీవు పోనీయకపోతే నీ జ్యేష్ఠ కుమారుణ్ణి దేవుడు చంపుతాడని ఫరోతో చెప్పు అన్నాడు. 3వ విషయం ఏం చెప్పాడు చూడండి. 1 సూచక క్రియలు చేయమన్నాడు. 2 నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను అన్నాడు. 3
నీ జ్యేష్ఠ కుమారుణ్ణి చంపుతాను అని చెప్పమన్నాడు. 3 విషయాలు దేవుడు మోషేతో చెప్పి మోషేని పంపించాడు. ఇప్పుడు మోషే తన భార్య పిల్లల్ని తీసుకొని బయలుదేరాడు. దేవుని కర్ర చేత పట్టుకొని బయలుదేరాడు. వెళుతూ ఉన్నాడు. మార్గంలో ఒక సత్రం ఉంది. ఆ సత్రంలో పడుకున్నారు. 24వ వచనం, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపజోడగా. ఇక్కడ సత్రములో మోషేని దేవుడు ఏం చేయబోయాడంట? చంపబోయాడట. అదేంటి? దేవుడు మోషేని చంపడం ఏంటి? అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపజోడగా. సత్రంలో పడుకున్నారు వీళ్ళందరూ, సత్రంలో ఉన్నారు. కానీ అక్కడ అకస్మాత్తుగా మోషేకి, నేను అనుకుంటున్నాను ఒకవేళ మరణకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది మోషేకి. ఆ టైంలో దేవుడే పెట్టాడు అక్కడ. చనిపోయే పరిస్థితి మోషేకి సంభవించింది. వెంటనే తెలివైన చురుకైన అతని భార్య సిప్పోరా ఏం చేసిందో చూడండి. 25వ వచనం, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివి అనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. దేవుడు ఏం చేశాడు? మోషేని విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఇప్పుడు ఎందుకు విడిచిపెట్టాడు? సిప్పోరా వాడిగలిగిన రాయి తీసుకొని తన కుమారుడికి ఏం చేసింది? సున్నతి చేసి దేవుని పాదముల దగ్గర పెట్టింది. ఇప్పుడు మీకేమన్నా అర్థమైందా? ఇక్కడ మోషేని దేవుడు ఏం చేయబోయాడు? చంపబోయాడు. మోషేని దేవుడు చంపబోయినప్పుడు ఈమె ఏం చేసింది? తన కుమారుడికి సున్నతి చేసింది. ఎప్పుడైతే తన కుమారుడికి సున్నతి చేసిందో దేవుడు మోషేని ఏం చేశాడు? చంపకుండా విడిచిపెట్టాడు. ఇప్పుడు సంబంధం ఏంటి దీనికి? అర్థమైందా? అట్లాగైతే ఇప్పుడు దేవుడు మోషేని ఎందుకు చంపబోయాడు? తన కుమారునికి ఏం చేయలేదు? సున్నతి చేయకుండా పట్టించుకోలేదు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక నిబంధన ఏంటిది? పుట్టిన 8వ దినముననే ఏం చేయాలి? ఆ పిల్లలకి సున్నతి చేయాలి. పుట్టిన 8వ దినాన్ని. మరి ఇప్పుడు ఈ పిల్లలకి ఎంత వయసు వచ్చిందో ఏమో. మోషేకు తెలుసు సున్నతి చేయాలన్న సంగతి కదా. కానీ ఇప్పుడు ఆ పిల్లలకి ఏం చేయటం పట్టించుకోలేదు. సున్నతి విషయం పట్టించుకోవాలా? ఏం మోషే, ఇప్పుడు ఇశ్రాయేలుని విడిపించడానికి పోతున్నావు. నువ్వు ఇశ్రాయేలుని విడిపించడానికి పోతున్నావు, కానీ నీ పిల్లల సంగతి ఏంటి? నా ధర్మశాస్త్రం ప్రకారంగా నా యొక్క నిబంధన ప్రకారంగా నీ పిల్లలకు సున్నతి చేయవా ఏంటి? పట్టించుకోవా ఏంటి అని దేవుడు ఇప్పుడు అతనిని ఏం చేశాడంటే శిక్షించాడు. అంతకు ముందే ఈ విషయం వాళ్ళ ఇంటిలో నలిగి ఉండి ఉంటది, నేను అనుకుంటున్నట్లా. ఇప్పుడు ఈమెకి అర్థమైంది. ఎవరికి? సిప్పోరాకి. ఓహో, ఇంతకుముందు మా ఇంట్లో సంభాషణ ఈ విషయంలో జరిగింది కదా, మేమందరం వద్దనేటప్పటికి ఈయన కూడా మెత్తబడిపోయి వదిలేశాడు. ఇందుకే దేవుడు నా భర్తని ఈ రీతిగా శిక్షించాడని అనుకొని ఇప్పుడు వెంటనే ఏం చేసింది? ఆ కుమారుడికి సున్నతి చేసింది. దేవుడు మోషేని విడిచిపెట్టేశాడు. ఇందులో మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, మనం కూడా మన బిడ్డల విషయంలో పట్టించుకోకపోతే దేవుడు ఊరుకోడు. నిన్ను గుర్తుపెట్టుకో. తన బిడ్డల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు ఇక్కడ మోషే. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా పిల్లలకు సున్నతి చేయకుండా ఇంతకాలం కూడా అతడు నిర్లక్ష్యంగానే ఉన్నాడు. దేవుడు అందుకని సత్రంలో అతనిని చంప చూశాడు. అది ఎరిగినటువంటి సిప్పోరా వాడి అయినటువంటి రాయి తీసుకుని తన కుమారుడికి సున్నతి చేసింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుందో చూడండి. దేవుని వాక్యం, తండ్రులారా 4వ వచనం, మీ పిల్లలకు కోపము రేపకుండా ప్రభువు యొక్క శిక్షలు, ప్రభువు యొక్క బోధలు వారిని పెంచండి.
పెంచండి అని ఆ మాట రాశాడు అంటే దాని అర్థం ఏంటి? అది ఆజ్ఞ. అర్థమవుతుందా? అది ఆజ్ఞ. పెంచండి, ఇంకంతే, ఆజ్ఞాపించినట్టుగా ఉంది ఆ వాక్యం. ప్రభువు యొక్క శిక్షలు, బోధలు, వారిని పెంచుడి, వారిని పెంచండి. నేను చెప్పిన ఈ ఆజ్ఞను గనక తల్లిగా తండ్రిగా నీవు నిర్లక్ష్యం చేస్తే నీకే ప్రతిఫలం ఇస్తా. నేను పిల్లల తర్వాత సంగతి, నీ హృదయమును గాయపరుస్తా, నీకు దుఃఖాన్ని కలుగు చేస్తా, నిన్ను కఠినంగా మందలిస్తా, కఠినంగా శిక్షిస్తా. రే సోదరుడా, సోదరి, ఇది మోషే విషయంలో జరిగింది. మనం కూడా మన పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పిల్లలను బాల్యం నుంచే ఆయన శిక్షలు, ఆయన బోధలు పెంచాలి అని మనకు నేర్పుతున్నాడు. అది ఆజ్ఞాపిస్తున్నాడు. అది ఒక ఆజ్ఞ, అంతే. ఆ ఆజ్ఞను గనక మనం నిర్లక్ష్యం చేశామంటే దాని ఫలము మనమే అనుభవించాల్సి వస్తుంది. దావీదు మంచి భక్తుడే కానీ పిల్లల విషయంలో ఫెయిల్ అయిపోయాడు. దావీదు ఫెయిల్ అయ్యాడా, పాస్ అయ్యాడు? దావీదు పిల్లల విషయంలో ఫెయిల్ కదా. అందుకని ఆ పిల్లలే అతనిని ఏం చేయాల్సి వచ్చింది? తరిమి కొట్టాల్సి వచ్చింది. ఆ పిల్లలే. నీ పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు. భక్తిలో పెంచే విషయములు, క్రమశిక్షణగా పెంచే విషయములు పిల్లలను నిర్లక్ష్యం చేస్తే రేపు నీ మీదే వాళ్ళు తిరగబడతారు. వాళ్ళు నిన్నే లెక్క పెట్టరు. నిన్నే ఇంటిలో నుంచి దావీదును తరిమినట్టు తరుముతారు. గుర్తుపెట్టుకో. అదోనియా, దావీదు కొడుకే అదోనియా. అదోనియా గురించి మనం అక్కడ చదువుతాం రాజుల గ్రంథంలో. అదోనియాకి నొప్పి కలుగు చేయటానికి కూడా బలి బాధపడిపోయేవాడంట. ఎవరు? దావీదు. నిజంగా నాకు కూడా ఆ మనసులో అప్పుడప్పుడు నా భార్య మా శ్రేష్ఠాన్ని కొంచెం గట్టుగా మాట్లాడితే నా మనసు అంత బాధగా ఉంటుంది. నాకు వెంటనే అదే గుర్తొచ్చింది. మళ్ళీ దావీదు అదోనియాని మందలించేవాడు కాదట. ఎందుకు మందలించడంటే మందలిస్తే పాపం అదోనియా యొక్క హృదయంలో ఎక్కడ నొచ్చుకుంటాడో, బాధపడతాడని పాపం దావీదే మెతకబడిపోయాడు. చివరికి అదోనియా ఏమయ్యాడు? ఆయనలో ఏం పెరిగిపోయింది? గర్వం పెరిగిపోయిందని చదువుతా. నాకు కూడా అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది, బాధేస్తుంది. అయ్యో పసిబిడ్డ కదా అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే నాకు దేవుని వాక్యం జ్ఞాపకానికి వస్తుంది. బిడ్డల పట్ల మనకు ప్రేమ ఉండాలి, బిడ్డల పట్ల మనకి మమకారం ఉండాలి. అదే సమయంలో వారిని క్రమశిక్షణలో కూడా మనం ఏం చేయాలి? పెంచాలి, కఠినంగా ఉండాలి. కొన్నిసార్లు ఇక్కడ మోషే తన పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. అందుకని దేవుడు అతనిని చంపజూశాడు. అప్పుడు సిప్పోరా రాయి తీసుకుని సున్నతి చేసింది, దేవుడు విడిచిపెట్టేశాడు. ప్రియులారా, మనం కూడా మన బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే పాఠం ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. 27వ వచనం చూడండి. 27 దేవుడు మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అహరోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అహరోను తోటి? మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళు అహరోను అని అహరోనుతో చెప్పాడు. ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడాడు. మోషేతోటి ఏమని మాట్లాడాడు? మోషే, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు అని మోషేతో మాట్లాడితే మోషే ఐగుప్తు దేశానికి బయలుదేరాడు. ఇటువైపు ఎవరితో మాట్లాడాడు దేవుడు? అహరోనుతో మాట్లాడాడు. అహరోను, నీ తమ్ముడు వస్తున్నాడు మోషే, అతనిని ఎదుర్కోవడానికి అరణ్యంలోకి వెళ్ళంటే ఇప్పుడు అహరోను బయలుదేరాడు. అర్థమైందా సన్నివేశం? ఇటెవరితో మాట్లాడాడు దేవుడు? మోషేతో మాట్లాడాడు. ఇటెవరితో మాట్లాడాడు? అహరోనుతో మాట్లాడాడు. ఇద్దరిని కూడా ఎక్కడ కలిపాడు దేవుడు? అరణ్యంలో కలిపాడు. అది దేవుడి కార్యం అంటే. దేవుడి కార్యం అంటే రెండు పక్కల జరగాలి, ఒక పక్క జరిగేది దేవుడి కార్యం కాదు. రిబకాను వివాహం చేసుకోవడానికని ఇస్సాకుకి భార్యగా తేవాలని ఎలియాజరు బయలుదేరాడు. ఎలియాజరేమో ఇటు బయలుదేరాడు.
కదా. ఎలియాజరేమో ఇటు బయలుదేరాడు. ఇప్పుడు ఇస్సాకుకి రిబకాని ఇచ్చి పెళ్లి చేయడం ఎవరికి ఇష్టమైంది? దేవుడికి ఇష్టమైంది. దేవుడికి ఇష్టమైంది కాబట్టి ఇప్పుడు ఇటు నుంచి ఎవరిని పంపించాడు చెప్పండి? ఎవరిని పంపించాడు? రిబకాని పంపించాడు. అమ్మ కడవ తీసుకొని బావి దగ్గరకు పో అన్నాడు. అర్థమైందా? దేవుని కార్యము రెండు వైపులా జరగాలి. ఇటేమో మోషేతో చెప్పాడు ఐగుప్తు దేశానికి వెళ్ళు అని, ఇటువైపు అహరోనుతో చెప్పాడు అహరోను మీ అన్నను ఎదుర్కొని, ఇద్దరిని అరణ్యములో కలిపాడు. ఇటువైపేమో ఎలియాజర్ను పంపించాడు, ఇటువైపేమో రిబకాను పంపించాడు. ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? బావి దగ్గర కలుసుకున్నారు. అది దేవుని చిత్తం కాబట్టి దేవుడు ఇరువైపులా కార్యాలు చేస్తాడు. అది ఇరువైపులా కార్యం జరిగితే అది దేవుని చిత్తం. ఆలోచన చేయండి. మన విషయాలలో కూడా కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, రెండు వైపులా కనుక అది సక్సెస్ అయితే అది దేవుని చిత్తం. అందుకని ఎక్కువగా ప్రార్థన చేయాలి. మనం కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా మనం సొంతగా ఆలోచన చేస్తే అది నష్టపోతాం. దైవ కార్యము అనేది రెండు వైపులా కూడా బలంగా జరుగుతుంది. ఇటువైపు ఏలియాకు చెప్పాడు ఏమని? ఏలియా, నిన్ను నేను పోషించడానికి సారేపతులో ఒక విధవరాలకు ఆజ్ఞాపించాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సారేపతుకి వెళ్ళని ఇటు ఏలియాకు చెప్పాడు. ఇటు ఎవరికి చెప్పాడు? విధవరాలకి చెప్పాడు. చెప్పలేదులే కదా, కానీ దేవుని మనసులో ఉంది. ఈ విధవరాలు ఎవరిని పోషించాలి? ఏలియాని పోషించాలని దేవుని ఆలోచనలో ఉంది కాబట్టి ఈమెను పొలం ఏరుకోవడానికి పంపించాడు. ఎవరు? దేవుడే. పొలం ఏరుకోవడానికి వెళ్ళిందంటే ఇది దేవుని చిత్త ప్రకారంగానే వెళ్ళిందంతే. దైవ కార్యాలు రెండు వైపులా జరుగుతాయి. సహోదరుడా, సహోదరి, అందుకనే మనం కూడా అది దైవ చిత్తమైన కార్యం అని మనం ఎట్లా నిర్ధారణ చేసుకోవాలంటే ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఇరుపక్షాల కూడా ఆయన పరిస్థితులన్నిటినీ సవ్యంగా జరిగింప చేస్తాడు. రథంలో మంత్రి పోతూ ఉన్నాడు. ఆ మంత్రిని రక్షించడం ఎవరి చిత్తం? ప్రభు చిత్తం. అందుకని ఇటువైపు ఎవరిని పంపించాడు? ఫిలిప్పును పంపించాడు. వెళ్ళి రథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కలుసుకొని ఇటు ఫిలిప్పును పంపించాడు. దైవ చిత్తాలు అట్లా ఉంటాయి. కొర్నేలిని రక్షించడం ప్రభు చిత్తం. అందుకనే ప్రభు దూతను పంపించి కొర్నేలి నువ్వు ఎవరిని పిలిపించుకోవాలన్నాడు? పేతురుని పిలిపించుకున్నాడు. ఇటువైపు పేతురుకు మళ్ళీ ఏం చెప్పాడు? నువ్వు అన్యజనుల యొద్దకు వెళ్ళి కదా. పేతురేమో యూదులకే సువార్త చెప్పేవాడు. అందుకని దేవుడు చతుష్పాద జంతువులు, భూలోకంలో ఉన్న జంతువులన్నీ కూడా ఒక దుప్పటి చెంగు లాంటి దాంట్లో ఆయనకి కనిపించేటట్టు చేసి వాటిని చంపుకొని తినమన్నాడు. ప్రభువా, నేను నిషిద్ధమైనవి తిననే, పందిని తిననే, ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టుగా, లేవియా ఖండం 11వ అధ్యాయంలో వ్రాయబడినట్టుగా ఇట్లాంటివి నేను తినేవాడిని కాదే. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధంగా ఎంచొద్దు అన్నాడు దేవుడు. అంటే కొర్నేలు అన్యుడు కాబట్టి ఇప్పుడు నేను అన్యుడి దగ్గరికి పంపిస్తున్నానని దేవుడు సూచనగా చెప్పడానికి అదంతా చూపించాడు. దేవుడు రెండు పక్కల కూడా ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి మనం కూడా కొంతకాలం దేవుని సన్నిధిలో కనిపెట్టడం మంచిది. అది ఇటు మోషేకి చెప్పాడు, ఇప్పుడు ఇటు అహరోనికి చెప్పాడు. వారిద్దరూ కూడా 27వ వచనం చూడండి. మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతనిని కలుసుకొని అతనిని ముద్దు పెట్టుకొనెను. ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు ఏం చేసుకున్నారు? ఎవరాళ్ళిద్దరు? అన్నదమ్ములు. ఇద్దరు ఏం చేసుకున్నారు? అన్నదమ్ములు ముద్దు పెట్టుకున్నారు. అన్నదమ్ములు అంటే అట్టు ముద్దు పెట్టుకోవాలి. ఇంకొక అన్నదమ్ములు చెప్పండి, ముద్దు పెట్టుకున్న అన్నదమ్ములు. యాకోబు, ఏశావు. ఇద్దరు కూడా చాలా సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాల తర్వాత కలుసుకొని వాళ్ళిద్దరు కూడా ఏం చేసుకున్నారు? ముద్దు పెట్టుకున్నారు. ఇంకొక అన్నదమ్ములు చెప్పండి. యోసేపు కూడా తన అన్నల్ని ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నారు. ఇంకొక అన్నదమ్ములు చెప్పండి.
బైబిల్లోయే ఎదుగుతున్నాం కానీ మేమిద్దరం అన్నదమ్ములు ముద్దు పెట్టుకుంటామని మన సంగతి చెప్పమే. మా అన్నదమ్ములు మేము ముద్దు పెట్టుకుంటామని మన అన్నదమ్ముల సంగతి మనం చెప్పుకోమే. బైబిల్లోయే ఎదుగుతున్నాము. అవును, మనం కూడా ఏం చేసుకోవాలి? మన అన్నదమ్ములం కూడా ముద్దు పెట్టుకుందామా, కరుచుకుందామా? మోషే అహరోనులు ముద్దు పెట్టుకున్నారు. యాకోబు ఏశావులు ముద్దు పెట్టుకున్నారు. యోసేపు తన అన్నలను ముద్దు పెట్టుకున్నాడు కదా. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు అన్యోన్యంగా ఉండడం అనేది అది మంచి క్రమం, వాక్య క్రమం. కానీ ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? అన్నదమ్ముల మధ్యలోనే జగడాలు, కలహాలు పుట్టిస్తున్నాడు. కానీ వాక్యం తెలియచేసేది ఏంటంటే ఎఫెసీ పత్రిక 4:1 మనం చదువుతున్నాం. ప్రేమతో ఒకరిని ఒకరు ఏం చేసుకోమన్నది అక్కడ? సహించుకోవాలి అనంది. ఎప్పుడైతే మనం సహించుకుంటామో, ఎప్పుడైతే మనం ప్రేమతో ఓర్చుకొని దేవుడే చూసుకుంటాళ్లే వాళ్ళ సంగతిని ప్రభువుకు అప్పగించేసి మన హృదయాలలో వాళ్ళ మీద ఎటువంటి చెడ్డ అభిప్రాయం లేకుండా వారితో మనం సమాధానంగా ఉండటమే అది వాక్య క్రమం. అలాగున ఉన్నప్పుడే ఐక్యత అనేది నిలబడుతుంది అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలలో మనం చదువుతున్నాం. మోషే అహరోనులు ఇద్దరు ఏం చేసుకున్నారు? ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. 28వ వచనం, అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలకమన్న మాటలన్నిటినీ, ఆయన చేయడానికి ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపాను. ఇప్పుడు దేవుడు చెప్పినవన్నీ కూడా ఎవరికి చెప్పాడు? మొదట అహరోనుకు చెప్పాడు. నెక్స్ట్ ఎవరికి చెప్పాడు? చూడండి 29వ వచనం. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పోగు చేసి, అంటే ఇప్పుడు పెద్దలకు చెప్పాడు. ముందేమో అహరోనుతో చెప్పాడు, నెక్స్ట్ వాళ్ళిద్దరు కలిసి ఇశ్రాయేలీయుల పెద్దలకు చెప్పారు. తర్వాత 30వ వచనం, యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చెయ్యగా జనులు నమ్మిరి. ఎప్పుడు నమ్మారు వీళ్ళు? జనులు సూచక క్రియలు మోషే చేసినప్పుడు వాళ్ళు నమ్మారు. మోషే దేవుడు చెప్పాడు కదా, నేను చేయమన్న సూచక క్రియలు చేయమన్నాడు కదా, అవి చేశారు. అవి చేసినప్పుడు వీళ్ళు చూసి నమ్మారు. ఈ దినాలలో కూడా సూచక క్రియలు చేస్తే నమ్ముతారు కదా అనేది మనం అనకూడదు. యేసు ప్రభువు చెప్పాడు తోమాతోటి, తోమా నువ్వు చూస్తే గాని నమ్మనన్నావు, చూసి నమ్మేవారి కంటే కూడా చూడక నమ్మేవారే ధన్యులు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రభువు చెప్పిన మాట వాస్తవం. సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఇట్లాంటివి చూసి నమ్మే వాళ్ళకంటే కూడా ఏమీ చూడకుండా ప్రభువుని నమ్మేవారే చెప్పండి నిజమైన ధన్యులు, విశ్వాసులు వాళ్ళే. కపెర్నహూములో ఎన్ని అద్భుతాలు చేశాడు. కపెర్నహూములో వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారా కదా? కపెర్నహూముతోటి ప్రభు మాట్లాడాడు కదా, కపెర్నహూమా నీవు ఆకాశము మట్టుకు హెచ్చించబడతావా? నిన్ను ఎక్కడికి తోసేస్తా నేను? నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావన్నాడు. ఎందుకు? నీలో చేయబడినటువంటి అద్భుతాలు గనక తూరు సీదోను ప్రాంతంలో గనక చేసినట్టయితే వాళ్ళు ఎప్పుడో నమ్మేవాళ్ళు. కానీ వాళ్ళకి నేను అవకాశం ఇవ్వకుండా నీకు ఇచ్చాను, కానీ నువ్వు నమ్మేవా? కాబట్టి అద్భుతాలు ఎన్నో చేశాడు కపెర్నహూములో, ఎన్నో ప్రసంగాలు చేశాడు ఆ కపెర్నహూములో ప్రభు. కానీ కపెర్నహూములో వాళ్ళు ప్రభువుని విశ్వసించాల. ఆయన ద్వారా అద్భుతాలు పొందారే తప్ప, సూచక క్రియలు చూసి స్వస్థతలు పొందారే తప్ప ప్రభువుని మాత్రం విశ్వసించాలి. ఈనాడు కూడా చాలా మంది అట్టుంటారు. వాటి కొరకే వచ్చేవాళ్ళు, సూచక క్రియలు, మహత్కార్యాల కోసమే వచ్చేవాళ్ళు ఉంటారు. అవి మేలు పొందిన తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటిని చూసి నమ్మటం కాదు, యేసు ప్రభువుని చూడకుండా నమ్మటమే వాళ్ళు ధన్యులని ప్రభువు చెప్పాడు. 31వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను అన్న మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి.
ఈ సూచక క్రియలు చూశారు ప్రజలు, నమ్మారు. అరే, మోషేని దేవుడు పంపించాడు, మోషే ద్వారా మనల్ని విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవునికి వాళ్ళు ఇప్పుడు తల వంచి ఏం చేశారు? నమస్కారం చేశారు. అంటే దేవునికి తమ కృతజ్ఞతలు తెలియచేశారు. అయ్యా, మమ్మల్ని విడిపించడానికి మోషేని పంపించావా, మా మీద ఇంతకాలానికి నీవు కరుణ చూపించావా అని వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్టుగా వారు తల వంచి నమస్కారం చేశారు. ప్రియులారా, మనం కూడా మన విడుదల కొరకు, మన విమోచన కొరకు యేసు ప్రభువుని పంపించాడు. మరి మనము తల వంచి నమస్కరిస్తున్నామా ప్రభువుని? మన ప్రభువుని ఆరాధిస్తున్నామా? మన ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? మన పాప విమోచన కొరకై యేసు ప్రభువుని ఆయన ఈ లోకమునకు పంపించాడు. మోషేను పంపినందుకు వాళ్ళు ఏం చేశారు? తల వంచి దేవునికి నమస్కారం చేశారు. మరి యేసు ప్రభువుని పంపినందుకు, యేసు ప్రభువుని బలి చేసినందుకు మనం ఇంకెంతగా ప్రభువుని ఆరాధించాలో ఆలోచన చేయండి. అందుకని మన జీవిత కాలం అంతా కూడా మనము దేవుని సన్నిధిలో ఆయనని విడిచిపెట్టకుండా, ఆయన నిరంతరం మన ప్రాణము పోయే వరకు కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఆయన కొరకై జీవించబద్దులమై ఉన్నాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మరి రాత్రి సహోదరుడు రామారావు గారు, నేను కాకినాడ వెళుతున్నాం, మా ప్రయాణం కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా మేము అక్కడికి వెళ్ళి 3 దినాలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా క్షేమాభివృద్ధి పొంది తిరిగి రావడానికి ప్రయాణం కొరకు ప్రార్థించండి. అలాగే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్థానిక సంఘం ఎంతో భారం కలిగి, బాధ్యత కలిగి అక్కడ వారు పనిచేస్తున్నారు. సంఘం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే వాక్య పరిచర్య చేసి 2 సేవకులు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. సోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. మనకి శుక్రవారం రాత్రికి మరలా విజ్ఞాపన కూడుకుంటుంది. శుక్రవారం రాత్రికి అందరూ చేరి రండి. శనివారం మనకి ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, మీ పాదాలకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసు ప్రభువు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన విమోచన, రక్షణ భాగ్యం కొరకై నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభు నిర్గమకాండం 4వ అధ్యాయంలో ప్రభు మీరు అనుగ్రహించినటువంటి అమూల్యమైన సత్యముల కొరకై నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు మోషేను మీరు సిద్ధపరిచారు. మోషేను పంపిస్తూ మీరు చెప్పిన మాటలు, దేవా, ఫరో హృదయాన్ని మీరు కఠినపరిచిన విధానం, ఓ దేవ, ఆత్మీయ సంగతులు ప్రభువా, నూతన నిబంధనల నుంచి పాత నిబంధనలోంచి మేళవించి మీ దాసుల ద్వారా అద్భుతమైన సంగతులు ప్రభువా మాకు అనుగ్రహించారు. ఈ ఆత్మ సంబంధమైన పాఠాలు మేము విని విడిచిపెట్టే వారిని కాకుండా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకుంటున్నాం. మోషే, అహరోనులు అన్నదమ్ములు వారు ఒకరినొకరు కలుసుకుని ముద్దు పెట్టుకున్నారనే మాట, ఈ ఆత్మీయ సత్యాన్ని ప్రభు మా హృదయంలో భద్రించుకుని మేము ఎవరితో కలహం లేకుండా సమాధానం కలిగి ఒకరినొకరు ఓర్చుకుంటూ సంతోషంగా ప్రేమతో జీవించుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధమైన దేవా, కృప కలిగిన ఆయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మీరు వారిని విడిపించుటకు మోషేను పంపించారని, మీరే వారిని దర్శించారని ఇశ్రాయేలు తెలుసుకుని మీకు నమస్కరించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవా, మా కొరకు మీరు క్రీస్తు యేసు ప్రభువును పంపించారు. మా పాపం కొరకై సిలువలో మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును బలి చేశారు. ఓ దేవా, మేము ధన్యులం ప్రభువా. మా జీవితకాలం అంతా మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని పూజిస్తూ ఉండవలసిన వారం ప్రభువా, బలపరచమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి ప్రభువా, మరి మీ దాసులు, సంఘ పెద్దలు కాకినాడ ప్రభువా, నేను కూడా కలిసి వెళుతున్నాం ప్రభువా. ఆత్మ సంబంధమైన సంగతులు మీ వాక్యపు వెలుగులోంచి నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. మీ వాక్యం అక్కడ వివరిస్తున్న మీ దాసులను ప్రభువా, మాకు అవసరమైన వర్తమానం వారు మాకు అనుగ్రహించేలాగానే సహాయం దయచేయండి. ఉదయం మేము వెళ్ళి ప్రభువా నాయన ఆత్మీయంగా బలపడటానికి నేర్చుకున్న విషయాలు ప్రభువా మా జీవితంలో సంఘమునకు వివరించడానికి మీరు కృప చూపమని వేడుకుంటున్నాం.
కూడి వచ్చిన ప్రియులందరూ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓనైనా మా మందిరం ద్వారా మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ఆత్మీయమైన ఆహారం కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి మా గృహాలకు వెళుతున్నాం ప్రభువా. ఈ రాత్రి మా ప్రయాణంలో కూడా తోడుగా ఉండి ఆదరించి మహిమ పొందమని, కూడి వచ్చిన మా ప్రియులందరినీ మీ కృపగల హస్తం కింద భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. కూడికి మిస్తుంది. సెలవు తీసుకున్నాను.